గెలిచిన చిరోధర్మ ప్రదేశే శుచిమణి విలసైకతే మౌతికానా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఫేమస్ కొరాలు. అందరు ఎట్లున్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏందనంటే, సో మనకైతే లాస్ట్ వీడియోలో ఒక బ్రో అయితే కామెంట్ చేసిండు. ఒక్కడే కామెంట్ చేసిండు, మనం కామెంట్స్ పెట్టాను థాట్స్ ఉంటా అంటే నెక్స్ట్ వీడియో బండి మీద చేయండి అని అయితే పెట్టిండు. సో ఈ వీడియో రెండు రకాలుగా, మొన్న నేను వీడు ఫోన్ సర్చింగ్ వీడియోలో నేను ఓడిపోయినా కదా, ఆ ఓడిపోయిన దానికి రివెంజ్ ప్లస్ బండి మీద రెండు. ఈ టైం నుంచి అయితే ఈవినింగ్ 6 వరకు అయితే బండి మీదకి అయితే దిగకుండా ఉంటా. వీడేమో నాకు హెల్పర్గా ఉంటాడు, ఏమన్నా నాకు అవసరం అయితే వీడు దిగి తీసుకొని వస్తాడు. ఫుడ్ కానీ ఏమైనా ఇదొచ్చిన మొత్తం ఈ రోజు బండి మీకే నుంచి అయితే దిగేదైతే లేదు. సో వితౌట్ వేస్టింగ్ ద టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో అండ్ లెట్స్ రోల్ ద ఇంట్రో. సో గాయస్ ఇప్పుడైతే నేను బండి అయితే ఎక్కుతానా. ఇప్పుడు బండి ఎక్కినా అంటే సాయంత్రం 6 గంటల వరకు అయితే బండి మీదకి వెళ్ళి దిగేది లేదు అంటే ఇక ఆగినప్పుడు టర్న్ల కాడ ఇట్లా కాలు కింద పెట్టుకుంటా, కాకపోతే కూర్చొని మాత్రం బండి మీదకి వెళ్ళి దిగా అన్నట్టు. సో చూసేయండి. సో మనం ఈ టాస్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. వాడు ఆడికి వెళ్ళి స్కూటీ మీద ఎక్కినట్టు కదా, మీకు సాయంత్రం వరకు దిగులేదు, స్కూటీ మీదే ఉండాలి. ఒకవేళ ఆడు స్కూటీ మీదకి వెళ్ళి గిట్ట దిగిండు అనుకో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మళ్ళీ గట్టి టాస్క్ ఇద్దాం. చలో ఇవాళ మొత్తం నాది ఇట్లానే, మొత్తం బండి మీకు వెళ్ళి కాకుంటే ఇక్కడ కూర్చొని ఉంటే అక్కడ అన్ని తెచ్చిన కొద్ది తినుకుంటూ అయితే ఉండాలి. ఇప్పుడైతే టిఫిన్ అయితే పార్సల్ తీసుకున్నాం. తిరగడానికి బండ్లో పెట్రోల్ అయితే లేదు కాబట్టి పోయి పెట్రోల్ అయితే కొట్టించుకుందాం. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాం. అరే సెంటర్ స్టాండ్ వేయాలి, నేను దిగద్దు, నువ్వే వేయాలి. గుంజు వెనక్కి, గుంజు బండి గుంజురా. పనోడు నా పనోడు, గుంజు. సో సూపర్ అన్నమాట, నాకు అర్థం కాలేదు సార్. సో సూపర్ అన్నమాట. ఇప్పుడు టైం అయితే మీరు చూసుకోవచ్చు, బ్రైట్నెస్ ఏ రాదింది. సో టైం అయితే మీరు చూసుకోవచ్చు 8:39 అయితే అవుతుంది. ఇప్పుడైతే టిఫిన్ చేద్దాం. సో గైస్ ఇప్పుడైతే టిఫిన్ చేయడం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం చేయాలన్నది అయితే ఆలోచిద్దాం. ఇప్పుడు బ్రో ఏం చేద్దాం, ఇక నెక్స్ట్ ఏం చేయాలన్నది అయితే ఇప్పుడైతే ఆలోచించి నెక్స్ట్ ఏదైనా ఒక యాక్టివిటీ అయితే స్టార్ట్ చేసిద్దాం. ఇంతవరకు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ లైక్ చేయండి. సో మీరు ఇంతవరకు వీడియోని ఇట్లా లైక్ చేయకపోతే లైక్ అయితే చేసుకోండి, అట్లనే ఛానల్ ఇట్లా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీరు లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మన ఛానల్ వచ్చేసి ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. వీడియోలు తీస్తాను కానీ వ్యూస్ అయితే పోతలేవు. మీరు సపోర్ట్ చేస్తే మేము కూడా రెగ్యులర్ వీడియోకి లైక్ కొడితే నాకేం వస్తుంది బ్రో అని అనుకుంటారు కొంతమంది. అరే నువ్వు నన్ను మూడా వేస్తుంది చెప్తాను, మంచిగా చెప్తాను నాకు అర్థమైతలేదు. సో కొద్దిగా సపోర్ట్ చేసినామంటే ఇంకా వీడియోలు అయితే రెగ్యులర్గా అయితే తీయడానికి అయితే ట్రై చేద్దాం. సో గాయ్స్ ఇక మనోనికైతే ఇప్పుడు ఒక నేను టాస్క్ ఇవ్వబోతున్నా. టాస్క్ ఏంటంటే, ఈ బండి మీద టాస్క్లు ఏముంటాయిరా నాకు అర్థం కాదు. నీకు టాస్క్ ఛాలెంజ్ అనుకో. ఛాలెంజ్ ఏందనంటే బండి మీద నిల్చొని ఒక కాలు మీద 5 నిమిషాలు నిల్చోవాలి. అరే నేను భూమి మీద నిల్చోలేను, ఒక కాలు మీద బండి మీద నిల్చోవాలి. మరి టీనే అనుకున్నావు ఛాలెంజ్ అంటే? పానీపూరి పిక్కానికి వస్తుందా? ఇంకా ఛాలెంజ్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్, అది టాస్క్, ఇది ఛాలెంజ్.
సో ఛాలెంజ్ ఏంటంటే ఈ బండి మీద ఒక కాలు మీద నిల్చోవాలి ఇగో ఇట్లా. ఇట్లా బరాబర్ 5 నిమిషాలు నిల్చోవాలి. నిల్చుంటే నీకు పానీపూరి తినిపిస్తా. నిల్చకపోతే నువ్వు నాకు తినిపించాలి. సరే నిల్చోండి తినిపిస్తా. అట్లా ఉన్నది చెయ్యి. చలో రెడీ. ట్రై చేస్తా. ట్రై చేయకుండా రెడీ. నాకు భూమి మీద బ్యాలెన్స్ ఆగది. మరి బండి మీద అవదలేదు. అందుకే పంది లెక్క బలవద్దు. నేను ఎవడు బలిచున్నాడు మన జిమ్ పోవాలి బాయ్. బండి పట్టుకో కింద పడకుండా. రెడీ 3, 2, 1. చేస్తా. చేయకుంటే ప్రయత్నం చేయకుంటే నా పక్కన ఊడిపోయినట్టు. దగ్గర రా కొద్దిగా సపోర్ట్. ఓకే. అరే బండి ఒక పక్క ఉన్నది రా కొద్దిగా పట్టుకో. రెడీ. అటుపక్క ఎక్కువ నేను పట్టుకుంటా. ఎట్లా ఒకసారి దగ్గర. అటుపక్క ఎక్కువ ఉన్నది బండి కొద్దిగా అటు. ఓకే 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 ఓకే. ఇంకేంది ఒక్క కాలు మీద నిల్చోవాలి. ఒక్క కాలు మీద నిల్చుకొని మన సబ్స్క్రైబర్లకు దండం పెట్టు. నా చేయి పట్టుకో మరి. సరే నీ చేయి కాదు దండం పెట్టు. చేయి పట్టుకోరా. దేనికి చేయి దేనికి కింద పడతారే పడవు. బండి రైట్ ఇగో ఊగది పట్టు. రైట్ ఒక్క కాలు మీద నిల్చో. దండం పెట్టి మన సబ్స్క్రైబర్లకు దండం పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. రెడీ. ఇంకా స్టార్ట్ కాలే. నువ్వు రెడీ అంటే నేను స్టార్ట్ చెప్తాను. రెడీ 3 దండం పెట్టు. పెడతాను ఆగరాదు. రెడీ. అరే టైం స్టార్ట్ చేయరా. రెడీ 3 2 1 ఆగు. రెడీ మళ్ళా. సరే నీకు నిల్చున్నంత చెప్పు సపోర్ట్ ఇస్తా. ఓకే రెడీ. ఓకే రెడీ కానీ దగ్గర. ఆగు. రెడీ 3 2 1 స్టార్ట్. సో ఫ్రెండ్స్ మా ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోని షేర్ చేయండి. నాకు మొత్తం కింద అనుకుతుంది పడతానేమో అని. నువ్వు దగ్గర రా చాలిగా. అవుట్ అయినావనుకో సత్తావు. ఓకే అది తీసుకుంటే సపోర్ట్ తీసుకోగాని కాలు మాత్రం కింద పెట్టేదిలే. గులాబ్ జామున్ గలగల. మంచి నిల్చో. 1 2 3 2 4 5 6 9. బండి మనోడైతే ఛాలెంజ్ లో ఓడిపోయిండు కాబట్టి నాకు పానీపూరి తినిపియాలి. బండి ఊపుతాను మరి. అట్లనే ఉంటది మరి. సో గైస్ మనోడైతే మొత్తం తొండి ఆడుతాడు. నిల్చోమని చక్కగా చెప్పినప్పుడు నేను చక్కగా నిల్చున్నప్పుడు బండి ఇప్పుడు అవసరం. మరి బండి ఊపితే నాకు ఉన్నదే ఒక కాలు మీద బ్యాలెన్స్ అవుట్ కాదా. ఎందుకు నవ్వుతాను రా. ఇదో పెద్ద ఛాలెంజ్. దీనికి మళ్ళా అంటే ఏం మనిషి నువ్వు గింతంతా చేయలేకపోతాను. సరే చేస్తా. చచ్చిపోతుంటా దిగుతే ఉంటుండే. ఇప్పుడు నీకు జస్ట్ నేను డైవర్ట్ చేయనీకే నేను అట్లా అన్నా. ఒక కాలు పెట్టిను. ఈ 2 కాళ్ళు పెడితే మాత్రం ఈయనకి ఉంటుండే. ఇప్పుడు అలవాటు నేను కావాలని ఈయన్ని దిగిపిద్దామని అట్లా దిగుతాం కదా. దిగి అట్లా అలవాటు. సరే నేను నిల్చుంటా. దిగవు. నేను దిగవు నువ్వు. నేను దిగాను. నిల్చో. ఇగో ఒక కాళ్ళు లేపు పైకి. నా మీద పడే వాయింత మూసి మీద తలకాయ వలుగుతుంది. అట్లా నిల్చో. పాట పాడరా. ఇష్టమైన పాట పాడు. ఇగో పిల్లగా ఎట్టా పిల్లగా అటు ఇటు చేస్తున్నావు. కొంత అటు ఇటు అవుతున్నావు. ఇటన్న రాబోయ్ అటన్న పోయి అటు ఇటు చేయమాకు. అరే నువ్వు కనీసం ఒక్క కాదు మేము నిల్చోలేకపోయినావు. నేను నిల్చొని డాన్స్ కూడా చేస్తానా. బలి 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 రా బలి సాహోరే బాహుబలి.
నువ్వు బాహుబలి నేను కట్టప్పని అనుకుంటాను. కాలుకున్న మొత్తం పడ్డది బ్రో. నా కాలుకి మట్టే లేదు చూడు బ్రో. బలి 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 రా బలి. వీడెందుకు పెడతాను మలుచుకొని పాట వాడు. ఏం పాట చెప్పు. ఇష్టమైంది వాడు నేను చెప్పా. అది చూడు బద్రీనాథ్ లా శ్లోకం చెప్తాడు. క్షీరోధర్మ ప్రదేశే శుచిమణి విలసైకతే మౌతికానా మాలా క్లుప్తాస్తనస్తా స్ఫటికని పరిమాక్తికై మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూష వర్షయైః ఆనందీనః పునియాదరి నలిరగదా శంఖపాణి ముకుందః ముకుందః. చూసిన వారు ఇంత సింపుల్ దానికి కూడా ఓ పెద్ద అయ్యో 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 ఇంత చేసిన ఓవర్ యాక్టింగ్. ఇంత సింపుల్ చూడు. ఇది సింపుల్ ఉన్నది కాబట్టి దీనికన్నా ఇంకా టఫ్ ఉండే ఛాలెంజ్ ఇద్దాం. ఇంకా టఫ్ ఉండేది ఏముంటది. చేతుల మీద నిల్చమంటే బండి మీద. రైట్ ఆడే చెప్పింది చేతుల మీద నిల్చోరా బండి మీద. ఇగో ఇట్లా భూమి మీద రాదు. ఇట్లా ఇట్లా పోదాంపా. మంచిగా ఏమైంది అరే భూమి మీద అంటే నీకు మైక్ దూరం పోతుంది. భూమి మీద అంటే ఎట్లనో అట్లనే ఉండొచ్చు కానీ బండి మీద అంటే అవుతుందా చెప్పు. భూమి మీద ఎట్లనో ఒక తీరు ఉంటాం. బండి మీద అయ్యే పనేనా. నేను ఉన్నా కదా చేతుల మీద అనేది. ఇగో ఇట్లుండు ఇట్లుండు కాలు మీదకి ఇట్లుండు. నేను దిగద్దు. ఇట్లుండు నేను దిగా. అరే ఇప్పుడే తిన్నారా స్టంట్లు చేసి అవసరం వల్ల బయట. సో స్కూటీ అడ్వాంటేజ్ ఇది అన్నట్టు. ఈడ కూర్చోవచ్చు, ఈడ కూర్చోవచ్చు, ఆ వెనక కూర్చోవచ్చు, ఏ నన్న కూర్చోవచ్చు, ఇట్లా కూడా కూర్చోవచ్చు. అట్లా పొద్దులు ఇట్లా కూర్చొని ఉండాలి. నేను బండి మీద అసలు మంచిగా ఇంటికాడ పరాకత్ వండుకుంటుంది. కానీ ఇప్పుడు నువ్వు దిగినట్టే కదా ఇట్లా పెడితే. కాలు కింద పెడతాను బండి మీకు దిగా అని చెప్పిన ఆల్రెడీ వీడియో స్టార్టింగ్. ఇప్పుడు నువ్వు సీటు మీద ఎట్లా కూర్చుంటావు మళ్ళా. నేను ఇట్లా కూర్చుంటా నీకు ఎందుకు. ఎట్లా కూర్చుంటావు నువ్వు. రెండు కాలు అటు ఇటు పెట్టి నిల్చుంటావు. ఇక నిల్చుంటే దిగినట్టే కదా. ఒక కాలు పెట్టి నిల్చుంటా కదా నీకు ఎందుకు. నేను ఎక్కతే అయిపోతుంది కదా. నువ్వు రెండు అటో కాలు ఇటో కాలు పెట్టి నిల్చున్నావు అనుకో భూమి మీద. అట్లా నిల్చోను. నువ్వు అయిపోయినట్టే ఇక ఫెయిల్ అయినట్టే. అట్లా నిల్చోను కదా నేను. ఇక పట్టుకో చూపెడతా. చూడు ఈ కాలు. అయితే నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఈడు అటో కాలు ఇటో కాలు వేసుకొని కూర్చున్నాడు. మళ్ళీ లేచేటప్పుడు అటో కాలు ఇటో కాలు పెట్టి లేచినాకో ఇక నిల్చున్నట్టే కదా బండి మీద. ఇట్లా ఇట్లా నిల్చున్నట్టే కదా. అట్లా నిల్చుంటే ఫెయిలే. నేను బండికి తగులుంటే అయిపోతుంది కదా. సరే ఓకే కదా. కాలు బండి మీద ఉన్నది కదా. ఓకేనా. ఓకే ఓకే బతికిపోయినావు. అట్లా ఉంటది మనతోటి. తీట లెక్క లేకు నన్ను దింపన్నని. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది లేరా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వర్షాలు బాగా పడుతున్నాయి కదా. ఇగో ఆగు నువ్వు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇటు వర్షాలు బాగా పడుతున్నాయి. మా దగ్గర ఒకటి రానైతే పెన్గంగనారా పెన్గంగ కావచ్చు. ఇక్కడ దగ్గర ఒకటి ఉంటుంది ఒక 3-4 కిలోమీటర్ల. పోయి ఒకసారి మరి వరద ఎట్లా వాడుతుంది నీళ్ళు ఏమి వచ్చినాయని చూసేద్దాం ఒకసారి. ఇటు ఏం చేస్తా ఒకసేపు ఆడిపోయినా టైం పాస్ అవుతుంది అట్లా. సో వెళ్దాం పదండి. ముందుకు పోదాం పోదాం పై పైకి. బండి టైం వచ్చేసి ప్రజెంట్ 11:22 అవుతుంది. సో ఇక్కడ దగ్గరలో ఒక నది ఉందని చెప్పినాం కదా. ఆడి చూడడానికి డైరెక్ట్ ఇక్కడ నుంచే వెళ్దాం అనుకున్నాం. కాకపోతే రికార్డ్ కాలేదు. ఇక్కడనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకో గంటన్నర అయితే తినే టైం కూడా అవుతుంది కాబట్టి ఇక్కడనే మన పార్సల్ తీసుకొని నది దగ్గరికి పోయి అక్కడనే కొంచెం టైం స్పెండ్ చేసి అక్కడనే తినేసేద్దాం అనేది అనుకుంటారు. ఏమంటావురా. అంతే 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 చెప్పురా మంచిగా. ఏం చెప్పాలి నువ్వు చెప్పినావు. సరే సో ఇప్పుడు ప్లాన్ వచ్చేసేది అంతా ఇక్కడ కూర్చొని బోర్ కొడుతుంది బండి మీద. నాకు మొత్తం మాడుతుంది కింద. ఈయనకేంది తిరుగుతాండు దిగుతాండు అటు పోతాండు ఇటు పోతాండు. రీల్స్ చూస్తాను. నేను కూడా రీల్స్ చూసినా కానీ అది పోమా. So without wasting time, let's get into the video. ఇగో చూడండి గాయస్, మనోడేమో ఆడ చల్లగా నీడలు వచ్చి కూర్చొని మంచిగా ఫోన్ చూస్తాడు. నా బతికేమో ఇక మొత్తం ఎండల ఇట్లా ఎండలు నుడైతే అవుతుంది. కింద కాలుతుంది మీద కాలుతుంది.
మీద పెట్టకుండా ఎట్లా రానియాలి ఇలా రాని అన్నా వెళ్ళింది 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 ఇక్కడ బండి పెట్టుకొని ఈ వ్యూలా తింటా ఉంటే ఉంటది మజా ఎక్కుదాం నేను ఎక్క ఇప్పుడు ఈ బండి మీదకి వెళ్ళి ఒకవేళ నేను దిగేటట్టుంటే పోయి మంచిగా పడవెక్కతుండే ఒకసారి పోకపోతుండే నార్మల్ గా కట్టేసి ఉన్నాయి కదా ఎక్కి అట్లా కొద్దిసేపు వైబ్ అవుతుండే సో ఇంకొకటి ఏంటి చెప్పన్నా ఇగో అక్కడనేమో టెంపుల్ ఉన్నది ఇగో ఇక్కడనే మన వెనకనే ఇక్కడ శివాలయం మారా ఇది శివాలయం మరి ఏంటో తెలియదు కానీ శ్మశానం ఉన్నది దాని పక్కకి అయితే నైట్ టైంలో ఇక్కడికి వచ్చి ఒక వీడియో తీసుకుంటే ఉంటది యాక్చువల్గా ఈ గంగ దగ్గరికి వచ్చి తిందామని అనుకున్నాం కానీ ఇక్కడ తినేటట్టు లేదు ఇక్కడ అంతా చేపలు పట్టిలు మొత్తం అంతా గబ్బు వాసన వస్తుంది టైం బరబ్బర్ 12:20 అవుతుంది ఇక్కడ తినుడు అయితే సెట్ కాదురా మనకు వేరేకే పోదాం సో ఇప్పుడు తిందామని వేరే ప్లేస్కి వచ్చినాం వర్షం వస్తుంది నేనేమో చెట్టు కిందకి వచ్చిన ఇగో ఈడేమో ఇక్కడనే ఉన్నాడు బాయ్ ఎట్లా అనిపిస్తుంది బాయ్ అరే నువ్వు దిగకు బండి మీదకి వెళ్ళి తిందామని ఇంకో ప్లేస్కి వచ్చినాం ఇక్కడేమో వర్షం వస్తుంది ఇప్పుడు నేను చెట్టు కిందకి వచ్చిన ఈడేమో బండి మీద ఉండే ఈడు కూడా ఇప్పుడు వచ్చింది ఇక చెట్టు కిందకి చలి పెడుతుంది ఇటు చలి పెడుతుంది ఇటు మొత్తం వీడియో మొత్తం మేము చేసేది మొత్తం తీస్తలేం కానీ బండి మీద తిరిగి తిరిగి బ్యాగ్ మొత్తం మండుతుంది చెప్పుకుంటూ జరుగుతుంది అవు బ్రో నీకు ఎంతసేపు ఉన్నదిరా ఇంకా టైం ఎంత ఒకటైతుందా సో టైం వచ్చేసి మీరు చూడొచ్చు 1:18 అయితే అవుతుంది 1:18 అంటే ఇంకో 4 గంటలు ఇంకొక 4.5 గంటలు ఇంకా బండి మీదనే ఉండాలి ఇప్పటికే మంట మండుతుంది ఎక్కడ మండుతుందిరా ఈడ మండుతుంది వెనుక ఇప్పుడు మళ్ళీ మండుతుంది అంటే ఇంకా తడుతుంది ఇప్పుడు ఏం కాదు చల్లగా అవుతుంది కానీ ఇప్పుడైతే చెట్టు కింద బండి పెట్టుకొని దీన్ని కూర్చొని అయితే తింటాను ఇప్పుడు నీకు వెజ్ కదా నీకు వెజ్ నాకు ఎగ్ నీకు వెజ్ నాకు ఎగ్ వాన్ అయితే కొద్దిగా తక్కువ అయింది ఈ స్పూన్ తోటే రా తినేది సేమ్ అనుకుంటాం అరే ఇది వెజ్ ఇక వెజ్ బ్రో ఇది ప్లేట్ లేవు ఏదైతే సో ఇప్పుడైతే తిన్నాం అప్పటి నుంచి ఇద్దరమే ఉన్నాం కాబట్టి పన్ను లేదు ఏం లేదు అసలు బోర్ కొడుతుంది కాబట్టి ఇప్పుడు ఒకటి గేమ్ అయితే ఆడదాం ఏం ఆడదాం లూడో ఆడదామా ఆడదాం ఉన్నా నీ ఫోన్లో ఉన్నది చలో పెట్టు ఆడదాం నా ఫోన్ నీ దగ్గరనే ఉన్నది పడు లూడో పెట్టు ఏమన్నా పెట్టుకుందామా దీనికి గెలిస్తే బెట్ పెట్టుకుందామా వద్దు పైసలు లేవు బ్రో ఓడిపోతారన్న భయం నెక్స్ట్ టైం బండి మీద ఉండే వీడియో తీసినప్పుడు ఎప్పుడన్నా బండికి కొద్దిగా అటోటి మంచం మీద గుట్టి కట్టుకొద్దామా లూడో ఆడదామా క్యారమ్ ఆడదామా లూడో ఎంత ఉందా అన్నయ్య క్యారమ్ ఆడదాం పెట్టు ఆగు నాకు తెల్లయా నల్లయా నీ నల్లయి నల్లయి నాయి వావ్ ఫస్ట్ షాట్ ఫస్ట్ రౌండ్ గెలిచిన బండి మీకెళ్ళిండు బండి మీకెళ్ళిండు
అట్లా దిగినరా అప్పుడు ఒకసారి దిగటం నాగిన ఇప్పుడు దిగిన గేమ్ గెలిచిన ఉత్సాహంలో బండి మీకు వెళ్ళి దిగిపోయిండు కాబట్టి ఓడిపోయిండు. అప్పుడు ఒకసారి దిగుదామని ఆగిన మొత్తం వచ్చి ఇప్పుడు దిగింది. క్యారమ్ గెలిచిన ఉత్సాహంలో టాస్క్ ఓడిపోయిండు. ఈయనకి మామూలుగా ఉండదు. ఇక నెక్స్ట్ వీడియోలో ఈయనకి గట్టి టాస్క్ ఇద్దాం. మీకేమైనా ఆలోచన ఉంటే కింద కామెంట్ చేయండి. ఈయనకి నెక్స్ట్ పగిలిపోవాలి. ఒక చాయిస్ బ్రో, చాయిస్ గీస్ ఏముండదు. ఇక ఓడిపోయినావు బాస్. అప్పుడు ఒక ఎగ్జైట్మెంట్ దిగాను ఆగిన, ఇప్పుడు పానం ఆగలే. అక్కడ కెమెరా ముంగడికి పోయి ఇట్లా చెప్దాం అనుకున్నా గెలిచిన అని. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పురా, ఇప్పుడు చెప్పు. అయిపోయా. నెక్స్ట్ వీడియోలో ఉంటదిరా నీకు, మామూలు ఉండదు. పోయిగా చెయ్యాలంటే ఓ పని చెయ్యి. గైస్ మనోడైతే క్యారమ్ గెలిచిన అనే ఆనందంలో మీకు చెప్దాం అనుకొని స్కూటీ మీకు అయితే దిగిండు. అది కాదు హైలైట్ అంటే చెప్పాలి. హైలైట్ ఏంటంటే ఇప్పుడు నేను దిగినా, నేను వీటి ఇట్లా చూపుతాను కదా, కింద ఉన్నాయి వీటి ఇట్లా దురుకుతాను నేను. ఓని అమ్మను చెప్పేదాకా తెలియదు నాకు, నేను పని మీకు దిగినా అని. నేను చెప్పేదాకా నీకు తెలియదు. నేను మొత్తుకుంటాను కదా కింద ఏమో ఉన్నదని చెప్పేసి భయపడతాడు. అది కాదు, అరే ఛాలెంజ్ లో ఉన్నావు రా నువ్వు బండి మీకు దిగినావని అప్పుడు రియాక్ట్ అవుతాను నీడు. అట్లా అయిపోయింది ఇక తెలియకుండా. ఏం చేద్దాం, అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళా ఛాలెంజ్ నాకే అన్నమాట. ఈ రోజు వీడియో వచ్చేసి మనోడైతే మొత్తానికి ఓడిపోయిండు. నేను ఉంటాడేమో అనుకున్నా సాయంత్రం వరకు, కాకపోతే ఈ గేమ్ ఆడినాం కదా దీంట్లో అనుకోకుండా అటు దిగిపోయిండు, టాస్క్ ఓడిపోయిండు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ గట్టి టాస్క్ ఇద్దాం. సో ఇదన్నమాట ఈ రోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీకు నచ్చకపోయినా ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, అట్లానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉందాం. టాటా బాయ్. బాయ్ ఫ్రెండ్స్.